బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పథకం కింద మరణించిన ఆటో డ్రైవర్ల కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో మరణించిన 19 మంది ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవాస భారతీయుడు హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువతకు మార్గదర్శకులు, మరి దేశంలోనే ద బెస్ట్ ఐటీ మినిస్టర్, గతంలో వారి పనితనం మనం అందరం చూసినాం. వారి జన్మదినం సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఒక పిలుపు గిఫ్ట్ ఏ స్మైల్, అంటే లేని వారికి, పేదవారికి చిరునవ్వులు అందించడం అన్నట్టు. ఆ గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ మన గోదావరిఖని ప్రెస్ క్లబ్లో రామగుండం ప్రాంతానికి చెందినటువంటి, రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక 19 మంది ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులకు మరి చేయూతను అందించడం జరిగింది. ఈ 19 మంది ఆటో డ్రైవర్లు కూడా వివిధ కారణాల వల్ల, మరీ ముఖ్యంగా ఉపాధి కోల్పోవడం వల్ల మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు. మరి వారందరికీ ఎంతో కొంత చేయూతనిద్దామన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయల చేయూతని నా యొక్క విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది. మరి దీనికి గడిచినటువంటి 6 సంవత్సరాలుగా కేటీఆర్ గారు వారి ప్రతి జన్మదినం సందర్భంగా ఒక గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునిస్తూ ఉంటారు. ఈ బొకేలు, శాల్వాలు కాకుండా లేని వారికి ఏదైనా సాయం చేయండి నా బర్త్డే రోజు అని చెప్పేసి ఒక పిలుపునిస్తూ ఉంటారు. అదే పిలుపులో భాగంగా గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా ప్రతి ఏటా ఏదో ఒక కుటుంబానికి, మరి పేదవాళ్ళకి చదువునిపించడం కానీ, లేకపోతే ఒకసారి ఒక స్కూల్ కట్టించడము, బిల్డింగు, ఇంకోసారి ఇద్దరు మన తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల పిల్లల్ని చదివించడానికి స్కూల్లో జాయిన్ చేయించడము. సో ఇట్లా వివిధ కారణాలతోని వివిధ కుటుంబాలకు మేము హెల్ప్ చేయడం జరిగింది గడిచినటువంటి 5-6 ఏళ్లలో. ఈ సంవత్సరం ఇక్కడ మరి ప్రజా వ్యతిరేక విధానాలని చెప్తూ ఉంటాను నేను ప్రతిసారి. ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక స్కీమ్ వల్ల, ఉపాధి కోల్పోవడం వల్ల మరి మరణించినటువంటి కుటుంబాలకు చేయూతనిచ్చిన. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక హామీ మర్చిపోయింది, ఇక్కడ చాలా హామీలు మర్చిపోయింది అనుకోండి, అది వేరే విషయం. మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇస్తానటువంటి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆ స్కీమ్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. కాబట్టి నేను నా వంతుగా ఈ ఒక్క ఏడాది మొత్తానికి వాళ్ళకి సరిపడా ఎంతో కొంత సొమ్ముని, డబ్బుని చిరు సాయం కింద అందించడం జరిగింది. అది వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొకసారి నాకు ప్రేరణ అయినటువంటి, నాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి మా యంగ్ లీడర్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.